ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనమైంది. నీట్ పరీక్షను రద్దు చేశారు. జూన్ 21న మళ్ళీ కొత్త డేట్ కూడా ఇచ్చారు. ఈ లీకేజీ అయినటువంటి వ్యవహారానికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేస్తోంది, అరెస్టులు కూడా చేసింది. ఎంత నీట్గా ఈ పేపర్ని దోచేశారంటే, ఎంత నీట్గా నీట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేశారంటే, సిబిఐ దర్యాప్తు చేస్తుంటే భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఈ పేపర్ లీక్ చేసినటువంటి ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేశారండి. మహారాష్ట్ర లాతూరుకు సంబంధించినటువంటి వ్యక్తి. అతను రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్, కులకర్ణి అతని పేరు. నీట్ ప్రశ్నపత్రం తయారు చేస్తారు కదా, ఆ తయారీ కమిటీలో అతను మెంబర్ కాబట్టే అతను దగ్గర ప్రశ్నపత్రం ఉంది. సరిగ్గా పరీక్ష నిర్వహించే ముందు ఏం చేశాడు, చాలామంది విద్యార్థులకు సమాచారం అందించి ఒక గెస్ట్ హౌస్ని బుక్ చేసి, ఆ గెస్ట్ హౌస్లో వీళ్ళందరికీ కూడా ప్రశ్నాపత్రాలు ఇచ్చేసి ప్రిపేర్ చేయించి ఎగ్జామ్లు రాపించాడు. వాళ్ళ దగ్గర నుంచి లక్షలు దోచేశాడు. ఎంత దుర్మార్గం చూడండి. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది పైగా ఈ నీట్ పరీక్షను రాశారు. ఎలాగైనా ఎంబీబీఎస్ సీట్ వస్తుంది, ఇప్పుడు మంచి కాలేజీలో నాకు సీట్ వస్తుంది, 720కి 600 మార్కులు వస్తాయి, 650 మార్కులు వస్తాయి, నాకు 700 వస్తాయని చెప్పి ఎంతో విశ్వాసంతో విద్యార్థులందరూ కూడా ఉంటే, ఒక్కసారిగా పేపర్ లీకేజ్ అయిందని చెప్పి పరీక్ష మొత్తాన్ని రద్దు చేస్తే మొత్తం విద్యార్థులే కాదండి, ఆ తల్లిదండ్రులు కూడా చాలా బాధకు గురవుతున్నారు, అప్సెట్ అయిపోయారు. ఏంటి అసలు ఈ దేశం ఏంటి, వ్యవస్థ ఏంటి, పేపర్ లీకేజీలు ప్రతి సంవత్సరం ఈ గోలేంటి, అసలు ఎందుకు వ్యవస్థ ఇంత దారుణంగా ఉందని చెప్పి లోపల చాలా బాధకు గురవుతూ ఉన్నారు. 3 చనిపోయారండి. 3 పిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారంటే వాళ్ళు ఎంత ఒత్తిడికి గురై అంటారు, ఎంత బాధకు గురై అంటారు. ఇది పాలకులకు నిజంగా పట్టదనిపిస్తుంది. చాలా అంటే చాలా దుర్మార్గంగా ఉంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే. ఇంకొక భయంకరమైన వార్త ఏంటంటే, ఇప్పుడు 2026 ప్రశ్నపత్రం లీకేజ్ అయిందని చెప్పి ఇప్పుడు రద్దు చేశారు కదా, సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అరెస్ట్ అయ్యారు. రాజస్థాన్ జైపూర్లో ఉన్నటువంటి 2 బిలావల్, దినేష్ బిలావల్, మంగిలాల్ బిలావల్ అనేటువంటి 2 అరెస్ట్ చేస్తే 2025 అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళ ఫ్యామిలీలో, ఎందుకంటే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన ఎంతమంది పరీక్షలు రాశారు, ఇవన్నీ డీటెయిల్స్ తీస్తారు కదా. అయితే 2025 సంవత్సరంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బంధువులకు సంబంధించిన పిల్లలు 5 2025లో సీటు సంపాదించారు, నీటి పరీక్షలో విజయం సాధించి. అరే, ఒకే ఫ్యామిలీలో 5 నీటి పరీక్షలో మంచి మార్కులు వచ్చేసి ఉద్యోగాలు వచ్చాయా? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయ్యారు కదా, అంటే లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు పేపర్ లీక్ చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వచ్చినాయి. ఎందుకంటే ఎవరైతే లాస్ట్ ఇయర్ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు పాస్ అయ్యారో వాళ్ళు చాలా యావరేజ్ మార్కులతో ఇంటర్లో కానీ 10th కానీ పాస్ అయ్యారు. 2024లో వాళ్ళు పరీక్ష రాస్తే, నీటి పరీక్ష రాస్తే కేవలం 200 మార్కులు 300 మార్కులు వచ్చినాయి. మరి 2024లో చాలా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఒక సంవత్సరంలో గొప్పగా మార్కులు సాధించి సీట్ ఎలా వచ్చేస్తుంది? వీళ్ళు యావరేజ్ స్టూడెంట్స్ కదా, 89%, 93% ఈ స్థాయిలో వచ్చినాయి. అంటే పోయిన సంవత్సరం కూడా 2025లో కూడా పేపర్ లీక్ అయింది. లీక్ అయ్యి వాళ్ళ పిల్లలకి ఆ పేపర్ ఇచ్చేసి ప్రిపేర్ చేయించి ఎగ్జామ్ రాపించారు. అందుకే వాళ్ళ ఒక్క ఫ్యామిలీలో 5 ఎట్ ఏ టైం మంచి మార్కులతో, మళ్ళీ యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే ఇప్పుడు సిబిఐ అధికారులకు అర్థమవుతుంది. అంటే ఈ మంగీలాల్ బిలావల్ అలాగే దినేష్ బిలాల్ వీళ్ళు గత సంవత్సరం కూడా పేపర్ లీక్ చేసి వాళ్ళ పిల్లలకి చదివించి సీట్లు సంపాదించారని చెప్పి చాలా క్లియర్గా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. కానీ ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి సమాచారం ఏంటి, 2024లో ఒకసారి లీక్ అయింది జార్ఖండ్లో, 2025లో లీక్ కాలేదని చెప్పి ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు 2026లో లీక్ అయింది. అంటే 2025 లీక్ కాలేదని అనుకుంటున్నారు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తే, సిబిఐ అధికారులు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే లాస్ట్ ఇయర్ కూడా లీక్ అయింది, ఇది జనాలకి తెలియలేదు. చూసారా? అంటే ప్రతి సంవత్సరం పేపర్ లీక్ అవుతుంది. అంటే నీటు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఈ నీట్ పరీక్ష నిర్వహిస్తుందో ఎంత దుర్మార్గంగా ఉందండి, ఎంత అస్తవ్యస్తంగా ఉంది, ఎన్ని లోపాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం పరీక్ష పేపర్ లీకేజ్ అవుతున్నట్టేగా. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తుంటే 2025లో కూడా లీక్ అయిందిరా బాబు అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంటే దీని అర్థం ఏంటి? ప్రతి సంవత్సరం పేపర్ లీక్ అవుతుంది, బాగుపడేవాడు బాగుపడుతున్నాడు, లక్షలు దోచుకునేవాడు దోచుకుంటున్నాడు. ఇంకెక్కడుంది పారదర్శకత? మన దేశంలో విద్యార్థుల భవిష్యత్తు ఎంత అంధకారంలో ఉండిపోయిందో అర్థం కావట్లేదా? చాలా అంటే చాలా దారుణం. ఇప్పుడు పేపర్ లీకేజ్ అయిపోయింది, ఇది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఏదో ఒక హాస్టల్ యజమానికి ఈ నమూనా ఈ గెస్ పేపర్ అనేది బయటికి రావటం, ఇది ఎన్టీఏకి పంపించటం, వాళ్ళు పోలీసులకు ఇవ్వటం, ఇట్లా జరగడం వల్ల వాట్సాప్లో కనిపించడం వల్ల ఈ సంవత్సరం కూడా తెలిసింది, లేదంటే ఈ సంవత్సరం కూడా తెలిసేది కాదు. అంతే కదా. ఎంత ఎంత దుర్మార్గం చూడండి. చాలా అంటే చాలా బాధ కలుగుతోంది. విద్యార్థులు చాలా ఆవేదనతో ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా సిబిఐ చేస్తూ ఉంది. ఇంకా ఎన్ని రాష్ట్రాలకి ఇది వెళ్ళింది, ఎన్ని రాష్ట్రాల్లో ఎంతమంది విద్యార్థులకి ఇది చేరువైంది, ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. విచారణ ఇప్పుడు ఈ సంవత్సరం జరుగుతుంది కాబట్టి గత సంవత్సరం కూడా తెలిసిందండి. సో ఇది చాలా పెద్ద వైఫల్యం. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు, తల్లిదండ్రులు మనోవేదనలో ఉన్నారు. ఇప్పుడు చాలా తాపీగా చెప్తున్నారండి, లీకేజ్ అయిపోయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి. మీరు జూన్ 21 ఎగ్జామ్ ఉంటుంది, మీరు మళ్ళీ పరీక్ష ఫీజు కట్టాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు కట్టేస్తున్నారు కదా, కొంతమంది లాస్ట్ ఎగ్జామ్ జరిగినప్పుడు దాన్ని కూడా రీఫండ్ చేసేస్తామని చెప్పి చాలా ఈజీగా చేతులు దులిపేసుకుంటున్నారండి. అట్లా చెప్పేస్తే అయిపోతుందా? జూన్ 21న ఎగ్జామ్ రాసేస్తున్నాం, మళ్ళీ మీ డబ్బులు మీకు రీఫండ్ ఇచ్చేస్తాం, ఈసారి పారదర్శకంగా చేస్తామని చెప్పి జస్ట్ నోటి మాటగా చెప్పేస్తూ ఉన్నారు. కానీ విద్యార్థులు గత కొన్ని నెలలుగా ఎంత రాత్రి పగళ్ళు కష్టపడి చదివి సరిగ్గా తినక సరిగా నిద్రపోక పరీక్ష ఎంత ఒత్తిడికి గురై, అంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా సీటు సంపాదించాలైనా ఎలాగైనా మంచి కాలేజీలో సీటు రావాలి, ఎంబీబీఎస్ పూర్తి చేయాలి అని చెప్పి ఎంత ఆశతో ఉంటారండి. ఆ విద్యార్థుల భవిష్యత్తు పూర్తిగా ప్రశ్నార్థకం చేసింది కదా మన దేశంలో ఉన్నటువంటి ఇలాంటి దిక్కుమాలిన వ్యవస్థ వల్ల, సరైనటువంటి పటిష్ట భద్రత లేనటువంటి వ్యవస్థ వల్ల విద్యార్థులు నలిగిపోతున్నారు కదా. ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం లీక్ అవుతుంది, 2024-25 మీద కూడా ఇప్పుడు ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పి పట్టుబడతా ఉన్నాయి. క్లియర్గా అర్థమైపోతుంది, లాస్ట్ ఇయర్ కూడా లీక్ అయిపోయింది కానీ జనాలకు తెలియలా. సో బయటకు రాకుండా ఎన్ని సంవత్సరాల పేపర్ లీక్ అయిందో కూడా అర్థం కాని పరిస్థితుంది. సో డెఫినెట్గా ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీలో లాస్ట్ ఇయర్ కూడా పేపర్ లీక్ అయిపోయిందని చెప్పి వచ్చిందంటే మన వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమవుతుంది. సో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిబిఐ దర్యాప్తు, వెలుగులోకి వచ్చిన దారుణమైనటువంటి వాస్తవాలు, వీటన్నిటి మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.